అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా హీరోల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒక విషయం బయటకు వచ్చింది. సో ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోల్లో ఎవరు అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? సినీ ఫీల్డ్ అనేది రాజకీయానికి దూరంగా ఉండాలనుకునే ఫీల్డ్ ఎక్కడంటే ఒక ఆంధ్రాలోనే. ఆంధ్రాలో తప్ప మిగతా అక్కడ యూపీలో కానీ మొత్తం అన్ని చోట్ల మొదలైందన్నమాట నిజం. ఒక్క ఆంధ్రాలో మాత్రం సినీ ఫీల్డ్ వాళ్ళు వద్దురా బాబు రాజకీయం అని మొదటగా చెప్తారు. రీసెంట్ గా మన చిరంజీవి గారు కూడా అందుకే వెళ్ళిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ గారు కొంత ఉంటది కదా, కొంతమంది శత్రువులు ఎక్కువ అయ్యి ఆయన రాజకీయంలో ఉన్నాడు తప్ప ఎవరికి సినీ ఫీల్డ్ పరంగా ఆంధ్రాలో తెలుగు వాళ్ళ పరంగా రాజకీయం అనేది ఇష్టంగా లేదు. ఆ బూతులు ఆ కుల రాజకీయం అనేది ఏపీలో హీరోల పరంగా సినీ ఫీల్డ్ పరంగా నచ్చదు. కాబట్టి వాళ్ళు ఎవరు సినీ ఫీల్డ్ పరంగా ఎవరు రారనే నేను అనుకుంటున్నాను. అంటే టీడీపీ సైడ్ ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలా మంది కూడా ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా రావాలి, వాళ్ళ తాత వారసత్వం అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఒకవేళ ఆయన వస్తే కళ్యాణ్ గారిని వెనక్కి నెట్టేస్తాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏ అంత సినిమా లేదు అన్న. అప్పటికి ఇప్పుడు లోకేష్ గారు తయారవుతున్నారు. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావు కానీ లోకేష్ గారు తయారవుతున్నారు రాజకీయ పరంగా. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటంటే ఎప్పటికైనా నా అవసరం ఉంటే వస్తా, అప్పుడు దాకా నేను సినీ ఫీల్డే అనే లెక్కనే ఉండడు. వాళ్ళ కొడుకును కూడా సినీ ఫీల్డ్ లోకి దింపాడు అప్పుడే. ఓకేనా, రాబోతుందంట. ఇది మన వారణాసిలో ఉండడని నిన్నే సమాచారం వచ్చింది. కాబట్టి సినీ ఫీల్డ్ పరంగానే జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. అంటే ఒకవేళ విజయ్ గారిని చూసి ఒక పదవిని చూసి ఏమైనా ఇన్స్పిరేషన్ గా వస్తుండొచ్చేమో. నేను అంటుంది అదే అన్న. తమిళనాడు వేరన్నా, కరుణానిధి దగ్గర నుంచి సినీ ఫీల్డే అక్కడ నడుపుతుంది రాజకీయం, సినీ ఫీల్డే. ఓకేనా, జయలలిత గాని కరుణానిధి గాని లైన్ గా స్టాలిన్ కూడా ఆ సినిమాలో నటించలేదా, సీరియల్లో నటించలేదా? మరి అందరూ సినీ ఫీల్డ్ వాళ్ళంతా. తమిళనాడు రాజకీయం అంటేనే సినీ ఫీల్డ్. అట్లాగే ఈయన నిలబడ్డాడు. వెనకమాల రజనీకాంత్ పెద్ద పెద్ద హీరోలు కొద్దిగా సపోర్ట్ ఇచ్చేప్పటికి నిలబడి 100 రోజులు ఎంత నరకం పెట్టినా ఉన్నాడు, నిలబడ్డాడు, గెలిచాడు. ఈయన గొప్ప చెప్పుకోవడం కాదు, ఇప్పుడు పరిపాలన ఎలా చేస్తాడు మరి వాళ్ళు వెనకమాల నుంచి చెప్పలేరు కదా అన్ని. మరి రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, కేంద్రంతో ఎలా సపోర్ట్ తీసుకుంటాడు ఏందనేది చూడాలి. ఒక 100 రోజులు ఆగితే ఈయన పరిపాలన బట్టి ఈయన రాజకీయం ఎదిగాడు అనే ఫీలింగ్ వచ్చింది జనానికి. ఓవరాల్ గా ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి రావడన్నా పవన్ కళ్యాణ్ గారే ఎదుగుతారు. ఓకేనా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటుంది ఏంటంటే రాజకీయంగానే ఉండు, వద్దు పదవులు వద్దు, ఏమీ వద్దు, సినీ ఫీల్డ్ లో నువ్వు కొనసాగాలి, సినీ ఫీల్డ్ లోనే ఉండాలి అని కళాకారులుగా ఫ్యాన్స్ పరంగా కోరుకుంటున్నారు. కాబట్టి సినీ ఫీల్డ్ కూడా పవన్ కళ్యాణ్ వదిలిపెట్టడు, రాజకీయంగా తోడు లాగా ఉంటాడు. హనుమంతుడు అంటారు చూసావా, రామాయణంలో హనుమంతుడు ఎట్లానో పవన్ కళ్యాణ్ గారు కూడా హనుమంతుడిలాగే ఉంటాడు అనేది మా నమ్మకం.